హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేజ్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందించే సందేశాన్ని విందాం. ఎవ్రీవన్ హూ బిలీవెత్ ఆన్ హిమ్ యాజ్ ఎవర్లాస్టింగ్ లైఫ్, కుమార్ని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందును అనే అంశంపై వారి సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ జీవధార బాటలలో, నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువ. నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువ. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. జగతికి పునాది నీవే, కడు బాధలు తీర్చెదవీవే. ఈ జగతికి పునాది నీవే, కడు బాధలు తీర్చెదవీవే. కారడవులలో జీవించినన్ బదలదు మముని కరము. కారడవులలో జీవించినన్ బదలదు మముని కరము. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. కడు పాపిని ప్రభు నన్ను కావుమా, నిన్ను స్తుతింపను నే తగుదునా. కడు పాపిని ప్రభు నన్ను కావుమా, నిన్ను స్తుతింపను నే తగుదునా. కడు పాపులగా చెడి మా ప్రభువా, మము కరుణింపు మా ప్రభువా. కడు పాపులగా చెడి మా ప్రభువా, మము కరుణింపు మా ప్రభువా. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువ. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాతకాల సమయంలో దేవుని వాక్యం మనము ధ్యానించుటకు ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాని లేపుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాన్ని పాదం కనుక వందం స్తోత్రం తెలియపరచుకుంటాను తండ్రి. ఈ ప్రాతకాల సమయం ప్రభువా నీ వాక్యం ధ్యానించుండగా నీ సెలవు చాటును నీ దాసుని నన్ను మరుగుపరుచుకొని ఈ వాక్యం ఒకే ప్రభువా ప్రతి ఒక్క వాక్యముకు అది మాకు అర్థమయ్యేలాగా ప్రభువా మమ్మల్ని దీవించి ఆశించమని నన్ను యేసుక్రీస్తు సత్యవచనంలో ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, కుమారుని చూచి ఆయన అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును, ఎవ్రీబడి అనమాట, ప్రతి వాడును నిత్య జీవము పొందుటకే నా తండ్రి చిత్తం, అది దేవుని చిత్తమై ఉన్నది. ముందుగా దేవుని చిత్తం ఏమిదో మనము తెలుసుకోవాలండి. మన జీవితాల లోపల ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయన చిత్తం ఏంటో తెలుసుకోనకపోతే అందులో మనము ప్రయాణించుకుంటూనే పోతా ఉంటాం. అయితే ఇక్కడ దేవుని చిత్తం ఏమిందంటే యేసుక్రీస్తు బంధం అన్నమాట. ఆయనందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందటమే దేవుని చిత్తం. అసలు మొదలైన పాయింట్ బైబిల్ లోపల ఉన్నది ఇదే అన్నమాట. అయితే అలాంటి వాడిని ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటున్నాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. ఎంత మంచి భాగ్యం కదండి. అంత్య దినమున మనం అందరం లేపబడాలి కదండి. అంటే ఆయన కుమారుని విశ్వసించినప్పుడు తప్పకుండా అంత్య దినమందు మనము లేపబడతాము. అయితే తెస్సలోనికలో ఏం రాసి ఉన్నదంటే, ఏ విధంగా ఆయన విశ్వాసం మనం ఉన్నప్పుడు తెస్సలోనికల మొదటి తెస్సలోనిక 5:18 రాసిన దాని ప్రకారం ఏంటంటే, ఈలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏలాగు చేయుట, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి శాంతం గలవారుండి. అంటే సమాజం లోపల మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం, సంఘం లోపల ఒకరికొకరం సహాయం చేసుకోవడం. సంఘం అభివృద్ధి ఎలా పడుతుందండి? మనము సహోదరులు మనమందరం ఏకత్వం కలిగి ప్రార్థించినప్పుడు, ఆలయంలో ఒకసారి కూర్చొని ఒక చోట స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయనకి దేవునికి ఘనత మహిమ మనం చెల్లిస్తూ ఉంటాం. అంటే ఎడతెగ్గక మనం ఏం చూస్తుండాలండి, ప్రార్థన అనేది చేస్తూ ఉండి మనందరి జీవితాల లోపల దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుగు చెందక ప్రార్థన చేస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. కాల సమయంలో చూసి సాయంకాల ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన, మొదటి జామున ప్రార్థన, ఒకే విధంగా మన జీవితం ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు మన ఆత్మలను, మన హృదయాలని పరిశోధిస్తాడండి. కాబట్టి మనము ఒకవేళ నటన చేస్తే ఆయనకు తెలిసిపోతుంది. మన హృదయంలో ఏమున్నదో ప్రతి ఒక్కటి ఆయన పరిశుద్ధాత్మ తెలిసిపోతుంది. కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకూడదు. ఎందుకంటే ఆయన చిత్తం ఏముందంటే పరిశుద్ధాత్మ ఒక అభిషేకం మన మీద వచ్చినప్పుడు మనము ఆత్మను ఆర్పకూడదు. సంతోషంగా, సమాధానముగా మనకు ముందు సాగుతూనే ఉండాలి. 2 సమయాల్లో అండి 2:1-4 ఏం జరిగిందంటే, దావీదు గురించి అక్కడ ఏం రాస్తున్నారంటే, అంటే యోనాతాను, దాని తర్వాత సౌలు వాళ్ళంతా చనిపోయిన తర్వాత దావీదు అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా వదన విచారణ చేయగా. చూడండి ఎంత చక్కగా విచారణ చేస్తుండు. దావీదుకి అన్ని విధాలుగా దేవుడు సాయం చేస్తా ఉన్నాడు. అయినా కానీ ఆయన ముందు ఇప్పుడు సౌలు లేడు, యోనాతాను లేడు, నేను ఏం చెయ్యాలి, నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అని తెలుసుకోవడానికి యెహోవా దేవుని దగ్గర విచారణ చేశాడు. అయితే ఆయన చిత్తం ఏం చెప్పాడు, ఓకే నువ్వు యూదా దేశంకి వెళ్ళవచ్చు అని యెహోవా దేవుడు గ్రాంట్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ అందులో నేను ఎక్కడికి వెళ్ళాలి ఏమంటున్నాడు అంటే, విచారణ యెహోవా పోవచ్చు అనేసి దావీదుకు సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, అంటే మనకి ఒక ఎయిమ్ అనేది దొరికిన తర్వాత దేవుడు ఇచ్చేసాడు, ఇంక ఇందులో నేను ట్రావెలింగ్ చేసుకోవాలి అనేది కాదు. మన స్టాచ్యూ ఏంటి, మన స్టేటస్ ఏంటి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మన ద్వారా ఇతరులకు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏమేమి ఉన్నది, దాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. అంటే గుడ్డిగా మనము ఒక నమ్మకంతోనో ఒక విశ్వాసంతో మనకున్న నాలెడ్జ్తోనో మనకున్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్ మనకున్న అవి కాకుండా దేవుడిచ్చిన తలాంతులు మనకి ఏమిచ్చాడో ఆ తలాంతులతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతామో దేవుని అడుగుతూ ఉండాలండి. సో ఇక్కడ దావీదు అడిగినందుకు హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. సో హెబ్రోనుకు వాళ్ళ అంత కుటుంబాలని, వాళ్ళ సైన్యం అందరినీ తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అంటే ఆయన అప్పుడు పారిపోయిన ఒక వ్యక్తి దావీదు. ఆయనకి ఏం పోస్ట్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుని అడిగి ఆయన దగ్గర విచారణ చేసినందుకు ఆయనకు దొరికిన బహుమానం ఏమిటో తెలుసా అండి? అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశాను. ఆమెన్. చూసారా, దావీదు ఆయన చిత్తం తెలుసుకున్నందుకు ఆయన యూదావారికి రాజుగా వాళ్ళే వచ్చి కోరుకొని ఆయనకి పట్టాభిషేకం చేశాడు.
కాబట్టి దేవుని చిత్తము మనం ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. దేవుడి కొద్ది వాకాలు మన ఆత్మీయ వెలుగుగా దీవించింది గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ నీ పాలన కనుక మన స్తోత్రం తెలియపరుచుకుంటాను తండ్రి. అవును దేవా, నీ చిత్తం తెలుసుకుని మేము ముందుకు సాగుతుండగా ప్రభావ మాకు ప్రభావ చక్కని బహుమానం ఇవ్వబోతున్నా అనేక మంది స్తోత్రం తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభావ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేక అప్పిచ్చే వాళ్ళగా, అనేకులకు ప్రభావ ఏలే వాళ్ళగా బహుగా ఆశ్రదించమని రాజని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. నీ విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. విశ్వాసం నిరీక్షణ క్రైస్తవులకు పునాది వంటివి. విధేయత పరిశుద్ధత క్రైస్తవులకు శ్వాస వంటివి. విధేయత పరిశుద్ధత క్రైస్తవులకు శ్వాస వంటివి. క్రియలు లేని విశ్వాసం